శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 17 కాళీయమర్దన. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం. స్వరం సమ్మెట ఉమాదేవి. ఒకనాడు కృష్ణ బలరాములు గోపపాలులతో కలిసి అడవికి దూడలను తోలుకొని పోయారు. అక్కడ ఒక పెద్ద మడుగు ఉన్నది. అది చాలా లోతైన నీటి మడుగు. యమునకు వరదలు వచ్చినప్పుడు ఆ మడుగు నిండుగా నిండిపోతుంది. సంవత్సరమంతా దాని నిండా నీరుంటుంది. అందులో కాళీయుడనే పేరుగల 100 పడగల మహాసర్పమున్నది. ఆ సర్పరాజు అనేక మంది భార్యలు బిడ్డలతో ఆ మడుగులో జీవిస్తున్నాడు. కాళీయుడన్న కారణం చేత ఆ మడుగును కాళింది మడుగు అని, కాళీయ మడుగు అని అంటూ ఉంటారు. ఆ మడుగు నిండా పాములే తమ విషాన్ని క్రక్కుతూ ఉంటాయి. జలమంతా విషపూరితమే. ఆ నీటిని త్రాగిన పక్షులు, జంతువులు, మనుష్యులు అక్కడికక్కడే చచ్చి పడిపోతారు. బహుశిరస్కుడైన ఆ మహానాగుని విషాగ్ని జ్వాలలకు నీటిపైన ఎగిరే పక్షులు కూడా గిలగిలా కొట్టుకొని చచ్చిపోతాయి. ఆ మడుగులో నీరు మరుగుచున్న నీటిలా బుడగలు పొంగుతూ ఉంటుంది. ఆ మడుగు సంగతి బృందావన గోపకులందరికీ తెలుసును. వారెవరూ ఆ ప్రాంతానికి పోరు. వారి పశువులను పోనీయరు. చాలా జాగ్రత్తగానే ఉంటారు. కాని ఆనాడు బలరామకృష్ణులు తోలుకొని పోయిన మందలో ఒక దూడ మడుగు వైపునకు పోయినది. ఎవ్వరూ చూడలేదు. మడుగులోని నీట నోరుబెట్టి గిలగిలా కొట్టుకొని అక్కడికక్కడే చనిపోయినది. మందలో దూడ తక్కువ పడడం కనిపెట్టిన కృష్ణుడు దానికోసం వెదకడం ప్రారంభించాడు. బలరాముడు మిగిలిన గోపకులు వెతుకుతూ మడుగు వైపుకి వచ్చారు. మడుగు గట్టున చచ్చిపడి ఉన్నదా దూడ. కృష్ణునికి చాలా విచారం కలిగింది. తమ అశ్రద్ధ వల్ల, ఆ దూడను కనిపెట్టి చూడకపోవడం వల్ల దూడ మడుగునకు రావటం, నీరు త్రాగటం, చనిపోవటం జరిగింది. ఆ విషపు మడుగు అక్కడ ఉండటం అనర్థదాయకం. బృందావనంలోని పశువులకు, మనుష్యులకు కూడా ప్రమాదకరం అనుకున్నాడు. ఆ కాళీయుని చంపి మడుగు నుండి సర్పములను విడలగొట్టి ఆ జలములను విషరహితములుగా చెయ్యాలనుకున్నాడు. అనుకోవడం తడవుగా ఆచరణకు పూనుకున్నాడు. సమీపంలోనున్న కదంబ వృక్షము మీదకెక్కాడు. పంచ నడుముకు బిగించి కట్టాడు. జుట్టు గట్టిగా ముడిపెట్టుకున్నాడు. ఆ కదంబ వృక్ష శాఖ మీద నుండి మడుగు మధ్య భాగంలోనికి తటాలున దుమికాడు. కృష్ణుడు మడుగులో పడేసరికి బుడగలు క్రక్కుతున్న ఆ విషోదకం ఉబ్బెత్తుగా పొంగింది. కెరటములు బయలుదేరాయి. గభీలున శబ్దమై కొలనులో నీరు కలిగి తన ప్రశాంతత భగ్నమవడంతో కాళీయుడు తలెత్తి చూచాడు. చెట్టుపై నుండి దుమికిన బాలుడు ఈదుకుంటూ తన బాహువులతో నీటిని కలయకొడుతూ కాళీయుని వైపుకే పోతున్నాడు. కాళీయుడు ఆశ్చర్యకరమైన విషయమే అనుకున్నాడు. ఏమిటి ఈ బాలుని శక్తి? తన ప్రతాపము, తన విషము యొక్క శక్తి తెలిసేలా చూపించాలనుకున్నాడు. తానక్కడున్న సంగతిని గుర్తించక, తనను చూచి భయపడక, తన నీటిని కలక చేస్తూ ఈదుతున్న ఈ బాలుని తన విషాగ్ని జ్వాలలతో భస్మం చెయ్యకపోతే తన పరువు దక్కదనుకున్నాడు. ప్రజలకు తన ప్రతాపమును ప్రకటించాలనుకున్నాడు కాళీయుడు. పడగ విప్పి విషాగ్ని జ్వాలలు క్రక్కుతూ కృష్ణుని ఒక దెబ్బ కొట్టి కాటు వేశాడు. అక్కడితో ఆగక తన తోకతో కృష్ణుని శరీరమును చుట్టి గట్టిగా బంధించాడు. సర్పదష్టుడైన కృష్ణుడు కొన్ని క్షణములు చేష్టలు లేకుండా పడిపోయాడు. అంతలోనే తేరుకున్నాడు. సర్వంతర్యామియగు ఆ పరమపురుషుని ఆ సర్పవిషమేమి చేయగలదు? పసిబాలుడుగానున్నప్పుడే పూతన విషస్తన్యములను కుడిచి చెక్కు చెదరకుండా మిగిలిన ఉక్కు మానిసి కదా అతడు. ఆ పాము విషము వలన
ఎలాంటి బాధ కలగలేదు. చిరునవ్వు నవ్వాడు. కృష్ణుడు సర్పదష్టుడై చేష్టలు తప్పి పాముతోకతో చుట్టబడి ఉండడం చూచారు గోపాలురు. అతడు కదంబ వృక్షము మీదకెక్కడము, నడుము బిగించుకుని మడుగులో దూకడము అకస్మాత్తుగా అతి త్వరితంగా జరిగిపోయాయి. కృష్ణుడు మడుగులో దూకుతాడని తెలిస్తే వాళ్ళేమైనా సరే అలా జరగనిచ్చేవారు కారు. కాళ్ళు చేతులు కట్టైనా సరే ఆపేవారు. పెద్దన్న దగ్గరే ఉన్నాడు. అతనికి తెలియదు. తెలిస్తే మాత్రం ఏం చేయగలడు? హస్తిపై స్వారీ ఆపు చేయలేకపోయాడు. ఇది మాత్రం ఆపు చేయగలడా? క్షణకాలంలో ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు కృష్ణుడు సర్పదష్టుడై సర్పవాలబద్ధుడై మడుగులోనున్నాడు. ఇప్పుడేమి చెయ్యాలి? కృష్ణుని కాపాడడం ఎలాగా? కృష్ణుని కోసం మనం ఏమి చెయ్యాలి? ఏమిటి ఉపాయం? ఆ గట్టునున్న గోపకులు విలపిస్తున్నారు. కృష్ణుని పాము కరవటం, గోపకులు ఏడవటం చూచిన పశువులు మేత మాని నీటిలోనున్న తమ కృష్ణుని వైపే చూస్తున్నాయి. కండ్ల నీరు కారుస్తూ రంకెలు పెడుతున్నాయి. నిర్ఘాంతపోయి చూస్తున్నాడు బలరాముడు. చెప్పకుండా చేయకుండా కృష్ణుడు ఎంత పని చేశాడు? ఇప్పుడేమి చెయ్యాలి? కృష్ణునికేమీ భయం లేదని, అతడు విజయం సాధించుకుని సురక్షితంగా రాగలడని తనకు విశ్వాసమున్నది. కాని తాను కృష్ణునికి ఏ విధంగా సహాయపడాలో అతనికి తోచడం లేదు. మందలలోనున్న నందగోపుడికి గోపకులకి ఎడమ కన్నులదిరాయి. అకారణంగా పశువులు కన్నీరు కారుస్తున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూచి గోపకులంతా కంగారు పడ్డారు. నందగోపుని వద్దకు ఆలోచనకు చేరుకున్నారు. భూమి కంపించింది. ఆకాశంలో నుండి ఉల్కలు రాలాయి. నందుడు యశోద ఇలా దుర్నిమిత్తములు చూచారు. వారి ఆలోచనలు వెంటనే కృష్ణుని మీదకి పరిగెత్తాయి. అతనికేమీ ప్రమాదము కలగలేదు కదా అని కంగారు పడ్డారు. వారిని ఏదో తెలియని భయం ఆవరించింది. అంతలో పరుగు పరుగున వచ్చాడు గోపబాలుడు. మన కన్నయ్య కాళీయుని మడుగులో దుమికాడు, పాము కరిచింది అని చెప్పాడు యశోదతో. హా, కన్నా అంటూ నిలబడిన పళంగా పడిపోయింది. రోహిణి ఆమెను లేవదీసి ముఖాన నీళ్లు జల్లి తెలివి తెప్పించింది. ఆ వార్త దావానలంలా వ్యాపించింది గ్రామమంతా. గోపకాంతలందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపుచేసి యశోద ఇంటికి పరుగు పరుగున వచ్చారు. రోహిణి యశోదలతో కలిసి అందరూ కాళీయ మడుగు వద్దకు పరిగెత్తుకుని పోయారు. మరొక బాలుడు పోయి మందలలోని నందునికి చెప్పారు. గోపకులందరూ విన్నారు. నందునికి నిలువెల్లా చెమటలు పోశాయి. ధైర్యం నిలదొక్కున్నాడు. నోట మాట రావడం లేదు. నందుని పరిస్థితిని కనిపెట్టిన ఒక గోపకుడు అతడు పడిపోకుండా పట్టుకున్నాడు. అందరూ పరుగు పరుగున కాళీయ మడుగునకు చేరుకున్నారు. కృష్ణుడు మడుగులో దూకిన వార్త గ్రామస్తులందరితో పాటు రాధ కూడా విన్నది. ఆ వార్త వినేసరికి ఆమె గుండె ఆగిపోయింది. కష్టపడి మూర్ఛనాపుకుంది. బీతహరణము వలె పరుగు పరుగున కాళీయ మడుగు గట్టుకు చేరుకుంది. పాముచే చుట్టబడి ఉన్న కృష్ణుని చూచింది రాధ. హా కన్నా అని గుండెలు కరిగిపోయే ఆర్తనాదం చేసింది. తెలివి తప్పి పడిపోయింది. లలిత విశాఖలు ఆమెను పట్టుకున్నారు. కృష్ణుని కోసం ఏడుస్తున్నారు. నంద యశోదలు గోపగోపికలు అందరూ ఆ మడుగు గట్టునే ఉన్నారు. ఎవరుండి ఏమి చేయగలరు? అందరూ ఆ నీటి ఒడ్డునే నిలబడి ఏడుస్తున్నారు. ఆ నీరు విషమని అందరికీ తెలుసును. ఎరిగియుండి ఆ విషపు నీటిలో, ఆ పాముల పుట్టలో ఎవరు ప్రవేశిస్తారు? ఏమి చేస్తారు? ఆ నీటిలో అడుగు పెడితే చావు తప్పదు. ఎవరి ప్రాణములు ఎవరు పోగొట్టుకుంటారు? అందరూ గట్టున నిలబడే ఏడుస్తున్నారు. హా కృష్ణ, మమ్మల్ని చూస్తే అంత దూరము నుండి ఎదురు వచ్చేవాడివే, ఇక రావా? మేము కన్నాయని పిలిస్తే ఓయని పలికేవాడివే, ఇక పలుకవా? 12 రోజుల పసికందుగానున్నప్పుడే విషకుచములగు పూతన పాలు త్రాగి ఆమెపై విజయము సాధించావే, ఇప్పుడీ పాము విషమునకు లొంగిపోయావా తండ్రి? ఆ పాము నిన్ను కరిచి
నీ ప్రాణములు పోయేటప్పుడు నీవు ఎంత బాధపడ్డావో, మమ్ముల గురించి ఏమనుకున్నావో కదా నాయనా. పసివాడవైన నిన్ను కరవడానికి బదులు ఆ పాము మమ్ములనైనా కరిచింది కాదురా తండ్రి. ఆ పాము మమ్ము కరిస్తే మమ్మల్ని నీవు రక్షించి ఉండేవాడవు. అది నిన్ను కరిస్తే మేము ఏమీ చేయలేక ఇలా నిలబడి చూస్తున్నాం. నా ప్రజలు వాళ్ళని రక్షించడం నా ధర్మమన్నావు. ఇక ఈ దిక్కుమాలిన ప్రజలను ఏ ప్రభువు రక్షిస్తాడురా తండ్రి? తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే కొడుకులు పరలోకగతులవ్వటం ఏమి ధర్మమురా నాయనా? ధర్మమును ఉద్ధరించడానికి నీవు వచ్చావన్నారు పెద్దలంతా. ఆ పనంతా ఎవరికి అప్పగించావురా తండ్రి? కన్నా, నా చిట్టి తండ్రి, మా వైపు ప్రేమతో చూడవు, నీ స్నేహితులతో మాటలాడవు, గోపికలతో ఆటలాడవు. మా చెవులు ధన్యత పొందేలా మాతో ఇంకెవరు మాటలాడుతారురా? నీవు లేని జీవితము మాకెందుకు? నిన్ను మృంగిన ఈ మడుగే మమ్మల్ని మృంగుతుంది అని మడుగులోకి దిగబోతున్న నందయశోదలను పట్టి ఆపు చేశాడు బలరాముడు. అమ్మా, కృష్ణుడి సంగతి మీకు తెలియదా? ఎందుకు అలా కంగారు పడతారు? వానికేమీ భయము లేదు. వాడి ప్రాణము పోలేదు. కొద్ది క్షణాలలో లేచి ఆ పామును చంపి మరీ వస్తాడు. కొంచెం ఓపిక పట్టండి, ఏడవకండి అని ధైర్యం చెబుతున్నాడు. సేద తీరిన కృష్ణుడు తన కొరకై విలపిస్తున్న తన వారినందరినీ చూచాడు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. విజృంభించాడు. ఆ పాము కట్లలో నుండి విడిపడాలి. తన శరీరమును బ్రహ్మాండంగా పెంచాడు యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు. దానితో ఆ సర్పబంధములు విడిపోయాయి. విజృంభిస్తున్న కృష్ణుని కరవాలని ప్రయత్నించి తల విసిరాడు కాళీయుడు. కాని కరవలేకపోయాడు. ఆకాశ వీధిలోనికి విషజ్వాలలు క్రక్కుతున్నాడు. ఆ పాము శిరముపై ఖగేంద్రుని వలె ఒక్క చరుపు చరిచాడు కృష్ణుడు. ఆ దెబ్బతో కృంగిపోయింది విషనాగము. దాని దౌడలు చేతితో నొక్కిపట్టి గిరగిరా త్రిప్పికొట్టాడు. ఆ పామును మరల ఒడిసిపట్టి దాని 100 పడగలపైకెక్కి నిలబడి నాట్యం చేస్తున్నాడు. కృష్ణుణ్ణి పదతాండవమునకు ఆ పాము ప్రాణాలు పోతున్నాయి. రక్తమాంసాలు క్రక్కుకొంటోంది. కన్నులలో నుండి విషము క్రక్కుతోంది. ప్రాణము కంటగతమైంది. కాళీయునికి అంతా అయోమయంగా ఉంది. ఒక గొల్లపిల్లవాడు తన మడుగులో ప్రవేశించి తనకి ఈ రీతిగా శృంగభంగం చేయటము అతడు ఊహించలేకపోయాడు. తన విషానల జ్వాలలు సోకితే వేల్పును కూడా వేదన పొందుతారే, ఇదేమి చోద్యమో! తాను పట్టికరిచిన ఈ బాలుడు చెక్కుచెదరలేదు. సరికదా, తన నాలుకలను బిగించిపట్టి తన 100 పడగలను చితక పొడిచి నాట్యం చేస్తున్నాడు. తను బాధ భరించలేకున్నాడు. ప్రాణాలు పోతున్నాయి. ఈ బాలుడు సర్వచరాచర భూతేశుడైన పరమపురుషుడు హరి అయి ఉండాలి. ఇతరులకిది సాధ్యము కాదు. హరి పదారవిందములు తప్ప తనకు అన్యగతి లేదు. హరిపాదములే తన ప్రాణములను కాపాడాలి. హరియే శరణము అనుకున్నాడు. ప్రాణావశిష్ఠుడయ్యున్నాడు కాళీయుడు. కాళీయుని భార్యలైన నాగకాంతలు మడుగులో నుండి తలెత్తి కృష్ణునికి అనేక విధముల స్తోత్రము చేశారు. ఓ గోపబాల, శ్రీహరి, కృపాజలనిధి, విష్ణు, నారాయణ, కృష్ణ, మాధవ, మధుసూదన, హరి నరహరి, రామ, గోవింద, వామన, నీవు క్రూరాత్ములను శిక్షించడానికి భూమిపై అవతరిస్తావు. క్రూరాత్ముడైన కాళీయుని దండించుట నీకు ధర్మమే. నీవు ఎవ్వరి ఎడలను క్రోధము లేనివాడవు. ఈశనత్రయములకు అరిషడ్వర్గములకు అతీతుడవు. పగవాడైన హిరణ్యకశిపుని చంపి అతని కొడుకైన ప్రహ్లాదుని కాపాడి రక్షించావు. వరములిచ్చి వారిని పెంపొందించావు. నీకు మా ఎడల క్రోధము లేదు. దుర్మార్గులను అనచడం నీ ధర్మం. మా వంటి విశస్యులను శిక్షించుట అధర్మము కాదు. కాని పరాత్పర, మాలో విషస్వభావము నశించిపోయింది. నీ పదతాడనంతో కాళీయుని మదమణిగిపోయింది. నీ పాదములను శరణుజొచ్చియున్నాడు. ఆదిదేవ, ఆపద్బాంధవ, పరమపురుష, దుఃఖభంజన, పరమేశ్వర, భక్తవరద, కృష్ణ, భవవిదూర జలరూహక్ష,
నీ శరణు వేడుకుంటున్నాడు. అభయమిచ్చి మమ్ము కావుము. నీ పదతాడనము మాకు మహానుగ్రహమైనది. నమస్తే భగవన్నారాయణ, వాసుదేవ, ఆదిపురుష, మహానుభావ, పరమమంగళ, పరమ కళ్యాణ, దేవదేవ. ఈ కాళీయుడు పూర్వజన్మలో ఏమి తపస్సు చేశాడో, ఎటువంటి పుణ్యకర్మలాచరించాడో, ఎటువంటి సత్యవాక్యములు పలికాడో, ఎంతటి మహానుభావులకును చిక్కని నీవు అతని శిరముపై వినోదముగా నటిస్తున్నావు. కృష్ణ, ధరణీధర, దివ్యదేహ, భక్త నిదాన, దానవిహార, కాళీయుని భాగ్యము అద్వితీయము. ఎంతో కాలము మహా తపస్సు చేసి, ఎన్నో వ్రతములు చేసి లక్ష్మీదేవి నీ స్పర్శాధికారమును సంపాదించుకున్నది. ఏ ప్రయత్నము లేకుండా అంతటి మహాభాగ్యము నేడి కాళీయునికి అబ్బింది. కరుణాకర, కాంతిధర, కరిరాజ, శుభప్రద, దురితధారణ, దుఃఖవారణ, భవ్యచారి, పంకజపత్ర నేత్ర, చిరశుభాకర, నిత్యలక్ష్మీ విహార, అవ్యయానంద, గోవింద, హరి, ముకుంద. నీ పాదరేణు స్పర్శ భాగ్యమును పొందినవారు ఇంద్రపదవిని, కడకు బ్రహ్మపదమును కూడా అల్పముగా భావిస్తారు కదా. తండ్రి, సంసార తాప వినాశక, అరవిందోదర, ఈశ, మాధవ, ముకుంద. నేరములెన్నుటకు పూనుకునెనచో నేరములకు అంతే లేదు. సుతులు చేసిన నేరములను పితలు త్రోసిపుచ్చుతారు. నేరము చేసిన ప్రజలను ప్రభువులు క్షమించి రక్షిస్తారు. నేరస్తుడైన మా భర్తను కాపాడుము తండ్రి. పరమాత్మ, ప్రవిమలాకార, సంసార భయవిదూర, సంతత భాగధేయ, నళిన నేత్ర, రమాలలనాకలత్ర. ఇతడు మంచివాడని మేము చెప్పడం లేదు. ఇతడు క్రూరుడు, దుశ్శీలుడు. అయినా వైధవ్య దుఃఖాన్ని మేము భరించలేము. మమ్ము అనాథలను చెయ్యకు. నీవు ఆర్తత్రాణ పరాయణుడవు, శరణాగత వత్సలుడవు. నీ పదతాడనము ఆపుచేసి మాకు పతిభిక్ష ప్రసాదింపుము. ఓ సమస్తలోక శరణ్య, అభయకారణ, కమలా మనోహర, మమ్ము పెండ్లాడిన మా భర్త ప్రాణములను కాపాడి మమ్ము రక్షింపుము. ప్రభో, దీనదయాళో, నీవు చేయు పెండ్లియే మాకు పెండ్లి. మా చిన్ననాటి పెండ్లియే కాదు. ఇక ముందు మేము ఎవ్వరినీ హింసింపము. మా పతి ప్రాణములు ప్రసాదింపుమని ప్రార్థించారు. భక్తజన వత్సలుడు, దీనమందారుడు, నిర్హేతుక జాయామాన, కరుణ కటాక్ష పారినుడు అగు కృష్ణుడు జాలిపడ్డాడు. పదతాడనము ఆపుచేశాడు. కాళీయుని ప్రాణాలు కుదుటపడ్డాయి. చితికిపోయిన తలలు సవరించుకున్నాడు. ఊపిరి పీల్చి తేరుకున్నాడు. జలజాక్ష, ఆది మధ్యాంతరహిత, సర్వంతర్యామి, క్షీరసాగర సేన, గరుడవాహన, పన్నగతల్ప, పరమపావన, పరాత్పర, లక్ష్మీనాథ, కరుణాలవాల. పుట్టుక వలన మేము క్రూర సర్పులము. నీ మాయ తెలుసుకున్నటకు మేమెంతవారము. సనక సనందాది మహాత్ములకైనా తెలియరాని నీ అమోఘతత్వము మాకేమి తెలుస్తుంది? నీవు అఖిలేశ్వరుడవు, సర్వజ్ఞుడవు. నిగ్రహానుగ్రహములకు నీవు సర్వాధికారివి. నీ పాదరజమును నా శిరమున తాల్పగల నా పుణ్యము అనుపమానము. మేము రత్నాకర దీప నివాసులము. గరుడ భీతిచే సముద్రమును విడిచి పారివచ్చి ఈ మడుగులో తలదాచుకున్నాము. మమ్ము క్షమించి రక్షించుమని ప్రార్థించారు. కాళీయుని భార్యలు కాళీయుడు చేసిన ప్రార్థనలు విని కృష్ణుడు సంతోషించాడు. వారికి అభయమిచ్చాడు. కాళీయ, ఈ మడుగు వనమధ్యములోనున్నది. ఇందలి నీరు గోవులు, మనుజులు, వన్యమృగములు, పశుపక్షాదులు త్రాగుతారు. మీరిక్కడి నుండి ఈ నీటిని విషపూరితం చేసి ఎన్నో జీవులకు మత్స్యకారులగుట మంచిది కాదు. ఈ కొలనులోని నీరు విషరహితం కావాలి. మీ విషమును మీరు గ్రహించండి. నీవు సమస్త సతీసుత బంధు సమేతముగా ఇక్కడ నుండి సముద్రములోనికి పొమ్ము. నీ స్వస్థానమైన రత్నాకర ద్వీప ప్రాంతములో
సుఖముగా జీవించుము. నీ శిరముపై నా పాదముద్రలున్నాయి కనుక మీకు గరుడుని వల్ల హాని కలగదు. గరుడ భీతి లేకుండా పోయి మీరు సముద్రములో సుఖముగా జీవించండి. పొండి అన్నాడు కృష్ణుడు. ఆ పాము మీద నుండి దిగి కృష్ణుడు ఈదుకొని గట్టుకు చేరుకున్నాడు. అతని వెనువెంటనే ఆ పాములన్నీ గట్టుపైకి వచ్చి కృష్ణుని పాదముల చెంత మణులను రాల్చి రత్నాకర ద్వీపమునకు పోయాయి. మడుగులోని నీరు అందరూ చూస్తుండగా స్వచ్ఛంగా మారిపోయింది. పాములన్నీ వెళ్లిపోయాయి. కృష్ణుడింకా తడిబట్టలతోనే ఉన్నాడు. జుట్టు నుండి నీళ్లు కారుతున్నాయి. లలిత విశాఖ సేవల వలన రాధ కనులు విప్పింది. కృష్ణుని చూచింది. ఆమె లేచింది. ముడివిడిన చుట్టూ గాలికెగురుతుంది. ఎంత పని చేశావు కృష్ణ, ఎందుకు చేశావు కన్నా అంటూ జాలిగా ఏడుస్తూ అతని పాదాలపై వ్రాలి తెలివి తప్పింది. ప్రక్కనే ఉన్నాడు ఆమె అన్న. ఆమెను లేవతీసి ఇంటికి తీసుకునిపోయాడు. యశోద కృష్ణుని కౌగిలించుకుంది. ఎంత పని చేశావు నాయనా అంటూ దుఃఖించింది. ప్రక్కన నిలబడి నందుడు ధారాపాతంగా కన్నీరు కారుస్తున్నాడు. అమ్మా, నేను చెప్పలేదమ్మా కృష్ణునికేమీ భయం లేదని? వాడి సంగతి నాకు తెలుసునమ్మా అన్నాడు బలరాముడు. కృష్ణుడు తల్లి కౌగిలి నుండి తప్పించుకుని తండ్రికి పాదాభివందనం చేశాడు. ఏమిటిది? మీరందరూ ఎందుకు వచ్చారు? నాకేమి భయం అమ్మా, నేను మొన్న చెప్పలేదు మీ ప్రేమ నన్ను ఎలాంటి ప్రమాదము నుండైనా కాపాడుతుందని అన్నాడు కృష్ణుడు.